60 ఏళ్ళు వరకు స్వామి బ్రహ్మోత్సవాలు చేసినారు. అనంతరము నేను ఇప్పుడు బ్రహ్మోత్సవం చేస్తున్నాను. ఆదిశిలా క్షేత్రమందు దేవుని గుట్ట చాలా ప్రసిద్ధి చెందినది. ఈ స్వామి మొదటి పాదము ఇక్కడ, రెండవ పాదము ఆదిశిల మొలదకల్లో క్షేత్రంలో రెండవ పాదం మోపినారు. దీన్ని దేవుని గుట్టగా పోయి దేవరగట్టుగా మారింది. ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం నుంచి అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయి. జనాలు కూడా అదే విధంగా వచ్చేసి వారి యొక్క కోరికలను కూడా నెరవేర్చుకోపోతున్నారు. ఇతని పేరు వీరన్న. ఇక్కడి గ్రామస్తులు ఇతనిని డోలు వీరన్న అని పిలుస్తారు. సంసారంపై విరక్తి చెంది దాదాపు 30 సంవత్సరాలుగా ఈ గుట్టపైనే తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ గుట్టపైన రాత్రిపూట తిమ్మప్ప స్వామి వేటకు వెళతారని ఇక్కడి భక్తుల నమ్మకం. భక్తులు ఇక్కడికి వచ్చి రాళ్లతో ఇల్లు కట్టడం లేదా చెట్ల కొమ్మలకు ముడుపులు కట్టడం చేస్తారు. అలా చేస్తే వారి కోర్కెలు నెరవేరుతాయి అని వారి నమ్మకం. ఈ క్షేత్రంలోని మరో ప్రత్యేకత ఇక్కడి గ్రామస్థులెవ్వరూ తిరుపతికి వెళ్లకపోవడం. అందుకే ఈ క్షేత్రాన్ని అపర తిరుపతి అని కూడా అంటారు. కాదు కూడదు అని ఎవరైనా తిరుపతికి వెళితే వాళ్లకు ఏదో ఒక అపాయం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు మొదట ఇక్కడ వెలసిన తరువాతే తిరుపతిలో వెలిశాడని భక్తుల నమ్మకం. బంధువర్గంలో ఎవరైనా తీసుకొని పోతేనే వాళ్ళు తిరుపతికి వెళ్ళగలుగుతారు. సొంతంగా తిరుపతి మొక్కుకు ఈ గ్రామస్తులు ఎవరు కూడా వెళ్ళుట లేదు. అట్లా పోతే కూడా వాళ్ళకి ఏదో ఒక అపశకనం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఈ ప్రజలలో గాఢంగా ఉన్నది. మల్దకల్ రాయుడే వెంకటరమణుడే మల్దకల్ రాయుడు అనేటువంటి విశ్వాసం ప్రజలకు ఉన్నది. ఇక్కడ ఏ ఇంటికి కూడా రెండో అంతస్తుండదు. ఎందుకంటే స్వామివారి ఊరేగింపు జరిగేటప్పుడు భక్తులు ఆయన్ని కింద నుండే దర్శించాలని ఎప్పటి నుండో వస్తున్న పద్ధతి. అందుకే ఏ ఇళ్లనైనా చూడండి, రెండో అంతస్తు కనబడదు. ఇక్కడ శ్రీనివాసుణ్ణి సేవించడానికి అనేక మంది మహాపురుషులు జన్మించారు. ఆ మహానుభావుల్లో శ్రీ శేషదాసుల వారు ఒకరు. వీరు ధరూర్ గ్రామానికి పట్వారి అనగా కరణం. కారణాంతరమున గద్వాల్ ప్రభువుచే అవమానింపబడి సంసారిక జీవనంపై విరక్తి చెంది శ్రీ చింతరేవుల ఆంజనేయ స్వామి కొరకు కఠోర తపస్సు చేశారు. హనుమంతుని ఆజ్ఞ మేరకు ఆదిశిలయందు శ్రీనివాసుణ్ణి సేవిస్తూ ఇక్కడే సత్రమును ఏర్పాటు చేసుకుని అందులోనే నివసించారు. నేటికి వారి వంశస్థులు ఇందులోనే నివసిస్తున్నారు. వైశాఖ శుద్ధ అష్టమి రోజున శ్రీ శ్రీ శేషదాసుల వారు సమాధి చెంది నేటికీ వారి మహిమల్ని చూపిస్తూ భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. ఈ మహాపుణ్యక్షేత్రం భక్తులకు కల్పవృక్షం లాంటిది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి మొదలు మార్గశిర బహుళ విధియ వరకు బ్రహ్మాండంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల నుండి భక్తులు చీమల బారుల్లా తండోపతండాలుగా స్వామివారి సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకుంటారు. ఈ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, శ్రీరామ, కృష్ణ, బలరామ, కల్కి, బుద్ధ విగ్రహాలతో పాటు శ్రీమధ్వాచార్యులు, శ్రీ మహాలక్ష్మి, వైకుంఠద్వారం వద్ద ఆంజనేయుడు, గరుత్మంతుడు విగ్రహాలు మహాతపస్సంపన్నులైన మాధ్వ పీఠాధిపతుల నేతృత్వంలో ప్రతిష్ఠించబోతున్నారు. మొదటి రోజు శ్రీ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ 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 108 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులు వారిని ఏనుగు అంబారీపై దేవాలయానికి మహావైభవంతో తీసుకువచ్చారు.
మరునాడు ఉదయం వారు తమ అమృత హస్తాలతో దశావతార విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధీశులైన శ్రీ 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 108 శ్రీ సుశమేంద్ర తీర్థులు పరమపదించడంతో వారి కుమారులు శ్రీ రాజా ఎస్ రాజగోపాలాచార్ 2వ రోజున దేవాలయానికి విచ్చేశారు. వీరు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఆప్త కార్యదర్శి, అఖిల భారత మధ్వ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు. ప్రతి నెల దశమి, పౌర్ణమి రోజుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి దేవాలయం నుండి దశమి కట్ట వరకు తీసుకువెళ్లి రావడం ఆనవాయితీ. సాయంత్రం శ్రీ పలిమారు మఠాధీశులైన శ్రీ శ్రీ 108 విద్యాధీశ తీర్థ శ్రీపాదులను వైభవోపేతంగా ఏనుగు అంబారీపై దేవాలయానికి తీసుకువచ్చారు. ఆ మరునాడు ఉదయం అనగా బృహతీ సహస్ర యజ్ఞం జరిగింది. సహజంగా ఈ యజ్ఞం చేయడం అరుదు. బృహత్ శబ్దానికి గొప్పది అని అర్థం. మనిషి శరీరంలో మొత్తం 72,000 నాడులుంటాయి. అందులో కుడివైపున 36,000 నాడులు, మిగతా 36,000 ఎడమవైపున ఉంటాయి. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన ఈ బృహతీ సహస్ర యజ్ఞంలో మొత్తం 1000 మంత్రాలుంటాయి. మానవ శరీరంలో నాడులను ప్రభావితం చేయడానికి ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారు. మాధ్వ సంప్రదాయంలో నుదిటిపై తిలకానికి ఒక ప్రత్యేకత ఉంది. మేము దీన్ని అంగారక్షంత అని పిలుస్తాము. దీనిని అంగారము, తర్వాత ఇది తిలకప్రాయంలో అక్షత అని. ఇది అంగారం ఏమిటంటే విష్ణోరంగార శేషేణ అని ఒక ప్రమాణ వాక్యం ఉంది. అంటే భగవంతునికి మనం ధూపం చేస్తాము. ఆ చేసినటువంటి ధూపాన్ని మేము దేహం మీద ధారణం చేసుకుంటాము. ఇలా చేసుకుంటే మనకు ఏ విధమైనటువంటి రోగాలు కూడా రావు. తర్వాత భగవంతునికి ఎల్లప్పుడూ కూడా తిలకం పెడతాము. ఆ పెట్టినటువంటి తిలకాన్ని మేము ధారణ చేసుకుంటాము. ఆఖరి రోజు శ్రీ సువిద్యేంద్ర తీర్థుల వారు శ్రీ లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాజు నుండి పేద వరకు, పండితుడి నుండి పామరుడి వరకు సదా పూజింపబడే ఈ మొదలకల్లు తిమ్మప్ప భక్తులకు ఎల్లప్పుడూ నేనున్నాను అని అభయహస్తమిస్తూ వారికి మోక్ష మార్గం చూపిస్తూ సదా వారిని ధన్యులను చేస్తున్నాడు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.